మార్నింగ్ లేచిన వెంటనే డోర్ తీయగానే ఇంటి ముందు మంకీస్ ఉంటే ఎలా ఉంటే చెప్పండి ఒకసారి. సేమ్ సిచ్యువేషన్ నాకు. నేను మార్నింగ్ వాటరింగ్ చేద్దాం కదా మొక్కలకని లేస్తే ఇంకేంటి నీట్గా జామ చెట్టు మీద కూర్చొని జామకాయలు తింటూ కూర్చుంది. ఇది ఒక 2 తిన్నది, ఇంకొకటి ఉంది కదా చిన్నది, అది ఒకటి తిన్నది. నేను ఎంత చెప్తున్నా సరే మా పాప అస్సలు వినలేదు. నేను కింద నుంచొని షూట్ చేస్తుంటే తను మేడెక్కి నాకు మళ్ళీ ఆర్డర్స్ వేయడం, బనానా తెచ్చు, కొబ్బరికాయ తెచ్చు, పెడతాను మంకీకి అని చెప్పి. వద్దురా బాబు, అది కరుస్తుంది, వచ్చిందంటే నువ్వు అవేం తేవద్దు కిందకు వచ్చి అని చెప్పేసి పిలిచి ఇంక నేనే లాక్కొచ్చాను కిందకి. ఫార్చునేట్లీ అది కూడా పక్క నుంచి బయటకు వెళ్ళిపోయింది. కానీ నడుస్తున్న మాత్రం మంచి స్వాగ్ మెయింటైన్ చేసింది. మీకు ఒక వెరైటీ మొక్క చూపించాలి. మొక్క అనకూడదు, చెట్టే అనాలి. యాక్చువల్గా ఇంత పెద్ద చెట్టు జస్ట్ నీడకి పెట్టారేమో అనుకున్నాను, కానీ మొన్న సడన్గా ఫ్లవర్ చూస్తే గుర్తొచ్చింది. ఇది ఎక్కడో చూసాను ఇన్స్టాలో, అది ఎక్కడో చూసాను రీల్స్లో. అయ్యో ఇది మన ఇంటి దగ్గరే ఉందా, సరే అది మరి ఏంటో కాదు, మన శివయ్యకి బాగా ఇష్టమైన నాగపుష్పం అంటారు. అది నాగుపాము పడగ విప్పినట్టు ఉంటుంది, మీదన క్లోజ్ అయ్యి, అండ్ ఆ ఫ్లవర్ లోపల చిన్నది శివలింగంలా ఉంటుంది. మీరే ఒక క్లోజ్ లుక్ వేయండి, మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మీరు చూడబోయేది ఈ శ్రావణ మాసంలో నేను వేసిన మొక్కలు. తప్పకుండా చూడండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.